పల్లా సుబ్బలక్ష్మ నీకు 1,15,000 వచ్చింది. రాధా 1,03,000. సయ్యద్ కాజా నా సైడ్ తీసుకున్నా, చెప్పు తీసుకునే వాళ్ళు సైడ్ ఇవ్వండి. తీసుకునే వాళ్ళని ఒకసారి మళ్ళీ పట్టుకోండి. ఒకటి ఉద్యోగి నాగా వెంకట గురు ధనుష్ తీసుకునే వాళ్ళని సైడ్ ఇవ్వండి. 3,000 అట్లకి బయటగూరు సుబ్బారావు ఇదినా పి జయనరసింహుడు ఇదినా ఇంకా రామాంజనేయ రెడ్డి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి తర్వాత 28వసారిగా మనం చెప్పులు పంపిణీ చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి రకరకాల పరిస్థితుల్లో ఉండబడిన వాళ్ళకు వచ్చిన జబ్బుల గురించి అందరూ ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స పొంది ఆర్థిక పరిస్థితి ఉండబడినా లేకపోయినా కూడా ప్రాణం అంటే తీపి కాబట్టి అందరూ వారి యొక్క శక్తి మేరకు డబ్బులందరూ ఖర్చు పెట్టుకొని ఈ యొక్క జబ్బులు నయం చేసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం ఏముందంటే చాలా మంది పేదవారు ఉంటారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉండబడిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా మనం ఆర్థిక సాయం, వాళ్ళ జబ్బులకు సంబంధించిన ఆర్థిక సాయం కొంతమేర చేయాలనే ఉద్దేశంతో ఏదో చన్నీళ్ళల్లో వేడి నీళ్ళలో చన్నీళ్ళలాగా ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. ఇప్పటికీ 20 విడతోసారి ఇస్తాను, అంటే 20వసారి అవుతుంది పొద్దుస్తే. ఈరోజు ఇచ్చే మొత్తం 59,89,395 రూపాయలు. దాదాపు ఇప్పటికే 4 కోట్ల రూపాయలు మించిపోయి ఇచ్చినాము. ఇప్పటికే 20 రోజుల్లో ఇప్పటికి నేను సీఎం 4 రోజుల కిందట నేను విజయవాడకు పోయి మాట్లాడితే రాష్ట్రంలో 2వ స్థానంలో మనము సీఎం రిలీఫ్ ఇచ్చే దాంట్లో మనం ఉన్నాం. ఎన్ని దఫాలు ఇచ్చినా, ఎప్పుడు 20 దఫా ఇచ్చినా కూడా అన్నిటికంటే రిలీఫ్ ఎక్కువ తీసుకొని వచ్చిన వాళ్ళలో మనం పొద్దుటూ 2వ స్థానంలో ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో కూడా దీన్ని కొనసాగిస్తాము. ఆర్థిక ఇబ్బందుల్లో ఉండబడిన పేదవారందరూ వాళ్ళు నయం చేసుకునే జబ్బులకు 1,000 లక్షలు 1,000 ఖర్చు పెట్టుకొని చేసింటారు. కాబట్టి వాళ్ళల్లో కొంత ఊరటలు ఇచ్చేదానికోసం ప్రభుత్వం ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేదు ఇట్లా. ఒక కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలోనే ఈ మాదిరిగా సీఎం రిలీఫ్ ఇవ్వడం జరిగింది. గతంలో మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏదో 4-5 సార్లు ఏమి ఇచ్చింటారు అంతే, అంతకంటే ఎక్కువగా ఇయ్యలే 5 ఏళ్ళ పొడవున కూడా. కాబట్టి ఇప్పుడు మేము 20 సార్లు ఇచ్చినాం. ఇంకా దాదాపు కంటిన్యూషన్ జరుపుతూనే ఉంటాం. మళ్ళా 21వ దఫ ఒక 10 రోజుల్లో మళ్ళీ చెక్కులు వస్తాయి. మొన్న నేను పోయినప్పుడు 80 అప్లికేషన్ల మీద సంతకాలు పెట్టి ఇచ్చి వచ్చినాం. కాబట్టి మళ్ళీ 21వ దఫ కూడా తొందరలోనే వస్తుంది. వచ్చిన తర్వాత కూడా అవన్నీ కూడా మళ్ళీ మీకు అందరికీ తెలియజేసి వస్తాం.